జస్ట్ ఇమాజిన్, చూపు లేని వాళ్లకు చూపు వస్తే మీరు మొబైల్ని టచ్ చేయకుండా, వాయిస్ కమాండ్ ఇవ్వకుండా కేవలం మీ బ్రెయిన్ ఆలోచనలతో కంట్రోల్ చేస్తే, మీ బ్రెయిన్ ఆలోచనలతో కాల్స్ మెసేజెస్ చేస్తే, జస్ట్ ఇమాజిన్ మీరు ఒక పుస్తకాన్ని కూడా చదవకుండా, కాలేజీకి వెళ్లకుండా డాక్టర్ నాలెడ్జ్ అంతా ఒక్క ఆలోచనలతో మీ బ్రెయిన్లోకి డౌన్లోడ్ చేసుకుంటే, అండ్ మీ బ్రెయిన్లో ఆలోచించే ఆలోచనలకు కూడా ప్రైవసీ లేకపోతే, అందరికీ తెలిసిపోతుంటే, ఎవరో తెలియని వ్యక్తి మీ బ్రెయిన్లోకి ఎంటర్ అయితే మీ ఆలోచనలను కంట్రోల్ చేస్తే ఎలా ఉంటుంది? ఒక పక్క ఎక్సైట్మెంట్, ఇంకో పక్క భయంగా ఉంది కదా. అయితే ఇదే మన ముందున్న రియాలిటీ. మనిషి చరిత్రలోనే అతిపెద్ద ఎవల్యూషన్ మొదలైంది. ఇప్పటి వరకు మనం టెక్నాలజీని యూజ్ చేసాం, కానీ ఇప్పుడు మనమే టెక్నాలజీగా మారబోతున్నాం. ఎలాన్ మస్క్ డ్రీమ్ ప్రాజెక్ట్ న్యూరల్ లింక్ త్వరలో మన బ్రెయిన్లోకి చిరస్థాయిగా ఎంటర్ అవబోతుంది. కేవలం ఒక చిన్న చిప్ మనల్ని సూపర్ కంప్యూటర్గా మార్చుతుందా, లేదా మనల్ని డిజిటల్ స్లేవ్స్గా మార్చుతుందా? బ్లైండ్ పీపుల్కి చూపు రావటం నుండి మీ బ్రెయిన్ హ్యాక్ అయ్యే వరకు న్యూరాలింక్ గురించి ఎవరు చెప్పని విషయాలను, భయానక ట్రూత్స్ గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాను. వీడియోను స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే ఇది మీ ఫ్యూచర్ గురించి. న్యూరాలింక్ అనేది ఎలాన్ మస్క్ 2016లో స్టార్ట్ చేసిన ఒక న్యూరో టెక్నాలజీ కంపెనీ. దీనికి ఉన్న మెయిన్ గోల్ బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ ని డెవలప్ చేయడం. సింపుల్ గా చెప్పాలి అంటే మన బ్రెయిన్ సిగ్నల్స్ ని కంప్యూటర్ సిగ్నల్స్ గా మార్చడం. ఎలాన్ మస్క్ దీన్ని స్టార్ట్ చేయడానికి మెయిన్ గా 2 కారణాలు ఉన్నాయి. మొదటిది మెడికల్ రెవల్యూషన్. బ్రెయిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వల్ల పెరాలసిస్ వచ్చిన వాళ్ళు, చూపు పోయిన వాళ్ళు, లేదా తమ అవయవాలపై కంట్రోల్ లేని వారికి మళ్ళీ జీవితాన్ని ఇవ్వడం. రెండవ రీజన్ కొంచెం స్కెరీగా ఉంటుంది. ఇదే ఏఐ వర్సెస్ హ్యూమన్స్. మస్క్ ప్రకారం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా ఫాస్ట్ గా పెరిగిపోతుంది. ఒక స్టేజ్ లో ఏఐ మనిషి కంట తెలివైనదిగా మారి మనల్ని హౌస్ క్యాట్స్ లా మార్చేసే ఛాన్స్ ఉంది. దీన్ని ఎదుర్కోవాలంటే మనిషి కూడా డిజిటల్ గా సూపర్ ఇంటెలిజెంట్ అవ్వాలి. అంటే మన నేచురల్ బ్రెయిన్ కి ఏఐ పవర్ ని జోడించాలి. అదే న్యూరాలింక్ మెయిన్ డ్రీమ్. ఇది ఎలా పనిచేస్తుంది అంటే, మన బ్రెయిన్ లో సుమారు 86 బిలియన్ న్యూరాన్స్ ఉంటాయి. మనం ఏం ఊహించినా, ఏం మాట్లాడినా ఈ న్యూరాన్స్ మధ్య చిన్న చిన్న ఎలక్ట్రికల్ సిగ్నల్స్ పాస్ అవుతాయి. న్యూరాలింక్ చిప్ ఒక చిన్న కాయిన్ సైజ్ లో ఉండి చాలా సన్నటి థ్రెడ్స్ తో ఉంటుంది. ఇది మన జుట్టు కంటే సుమారు 10 నుండి 20 రెట్లు సన్నంగా ఉంటాయి. ఈ థ్రెడ్స్ ని మన బ్రెయిన్ లో సిగ్నల్స్ ఎక్కడ ట్రిగ్గర్ అవుతాయో అక్కడ ఇంప్లాంట్ చేస్తారు. ఈ చిప్ ఈ న్యూరాన్స్ నుండి వచ్చే ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ని క్యాప్చర్ చేసి వాటిని జీరోస్ అండ్ వన్స్ గా మారుస్తుంది. ఈ డిజిటల్ డేటా బ్లూటూత్ ద్వారా స్మార్ట్ ఫోన్ కి, కంప్యూటర్ కి వెళ్ళిపోతుంది. అంటే మీరు మౌస్ పాయింటర్ ని మూవ్ చేయాలని ఊహించగానే ఆ సిగ్నల్స్ ని చిప్ గుర్తించి కంప్యూటర్ కి కమాండ్ ఇస్తుంది. మీరే ఊహించండి, ఏమీ టచ్ చేయకుండా కేవలం ఊహతో మొబైల్ ని ఆపరేట్ చేస్తే ఎలా ఉంటుందో. అయితే బ్రెయిన్లో చిప్ ఇంప్లాంట్ చేయటం అంత ఈజీ కాదు, కానీ న్యూరాలింక్ దీన్ని లాసిక్ ఐ సర్జరీ అంత సింపుల్గా చేయాలని చూస్తుంది. దీనికోసం R1 అనే ఒక స్పెషల్ రోబోట్ను కూడా తయారు చేసింది. మనిషి బ్రెయిన్లో ఉండే బ్లడ్ వెసిల్స్ చాలా సన్నంగా ఉంటాయి. మనిషి చేతితో చిప్ థ్రెడ్స్ని ఇంప్లాంట్ చేస్తే అది బ్రెయిన్ను డ్యామేజ్ చేసే ఛాన్స్ ఉంది. దీనివల్ల కోమాలోకి వెళ్ళిపోవచ్చు, చనిపోవచ్చు కూడా. కానీ ఈ రోబోట్ చాలా ఫాస్ట్గా, యాక్యురేట్గా చిప్ థ్రెడ్స్ని బ్రెయిన్ టిష్యూస్లోకి పర్ఫెక్ట్గా ఇన్సర్ట్ చేస్తుంది. కేవలం 30 నుండి 60 నిమిషాల్లో సర్జరీ అయిపోతుంది. మొత్తం ఆపరేషన్ అయ్యాక చిప్ బయటకు అస్సలు కనిపించదు. నార్మల్ గా మన పనులు చేసుకోవచ్చు. అయితే బ్రెయిన్ లో ఉండే చిప్ కి ఛార్జింగ్ ఎలా చేస్తారో అనే విషయం చాలా మందికి ఉండే పెద్ద డౌట్. ఆపరేషన్ చేసి లోపల పెట్టాక మళ్ళీ ఛార్జింగ్ కోసం వైర్లు బయటకు ఉంటాయా అంటే అలా ఏం ఉండదు. దీనికి న్యూరాలింక్ వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీని వాడుతుంది. మన స్మార్ట్ ఫోన్స్ కి ఉన్న వైర్లెస్ ఛార్జింగ్ ఫీచర్ లానే ఇది కూడా పనిచేస్తుంది. అండ్ న్యూరాలింక్ చిప్ లో చాలా చిన్న లిథియం అయాన్ బ్యాటరీ ఉంటుంది. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే రోజంతా పనిచేసేలా డిజైన్ చేశారు. మీరు రాత్రి నిద్రపోయే ముందు తలకి ఛార్జింగ్ డివైస్ ని పెట్టుకుంటే తెల్లవారేలోగా ఫుల్ ఛార్జ్ అవుతుంది. అయితే ఇదంతా కేవలం థియరీ కాదు. న్యూరాలింక్ ఇప్పటికే మనుషులపై టెస్టింగ్ స్టార్ట్ చేసింది. నోలన్ డర్బాగ్ అనే 29 ఏళ్ల వ్యక్తి ఒక డైవింగ్ యాక్సిడెంట్ వల్ల మెడ నుండి కింద వరకు పెరాలసిస్ కి గురయ్యాడు. ఆయన తన హ్యాండ్స్ ని మూవ్ చేయలేడు. కానీ న్యూరాలింక్ చిప్ ఇంప్లాంట్ చేశాక ఆయన ఇప్పుడు కంప్యూటర్ మౌస్ ని కేవలం ఊహతో కంట్రోల్ చేస్తున్నాడు. ఆయన సివిలైజేషన్ 6 అనే గేమ్ ని గంటలు ఆడగలుగుతున్నాడు. కేవలం ఊహతో చెస్ ఆడుతున్నాడు. దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటి అంటే, ఫ్యూచర్ లో డిజబిలిటీస్ ఉన్నవాళ్ళు మనకంటే స్పీడ్ గా టెక్నాలజీని వాడగలరు. అండ్ ఈ బ్రెయిన్ చిప్ వల్ల చూపు లేని వాళ్ళకు చూపు వస్తుంది. చాలా మందికి చూపు పోవడానికి కారణం ఐస్ డ్యామేజ్ అవ్వడం, లేదా ఆప్టిక్ నర్వ్ కంటి నుండి బ్రెయిన్ కి వెళ్లే నరం దెబ్బతినడం. న్యూరాలింక్ వీటి అవసరం లేకుండా పనిచేస్తుంది. అంటే కళ్ళు లేకపోయినా, ఆప్టిక్ నర్వ్ పనిచేయకపోయినా పర్లేదు. బ్లైండ్ పర్సన్ ఒక స్పెషల్ గ్లాసెస్ పెట్టుకుంటారు. దీనికి ఒక చిన్న కెమెరా ఉంటుంది. ఈ కెమెరా బయట ఉన్న లోకాన్ని వీడియో తీసి ఆ డేటాని న్యూరాలింక్ చిప్ కి పంపిస్తుంది.
మన బ్రెయిన్లో ఉండే వెనుక భాగాన్ని విజువల్ కార్టెక్స్ అంటారు. మనం ఏం చూసినా ఇక్కడే ప్రాసెస్ అవుతుంది. న్యూరాలింక్ చిప్లోని సన్నటి ఎలక్ట్రోడ్స్ కెమెరా నుండి వచ్చిన డిజిటల్ డేటాని ఎలక్ట్రికల్ సిగ్నల్స్గా మార్చి డైరెక్ట్గా ఈ విజువల్ కార్టెక్స్ని స్టిమ్యులేట్ చేస్తాయి. ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ట్రిగ్గర్ అయినప్పుడు బ్లైండ్ పర్సన్స్ బ్రెయిన్లో చిన్న చిన్న లైట్ డాట్స్ కనిపిస్తాయి. మీరు ఒక డిజిటల్ డిస్ప్లే బోర్డ్ని దగ్గర నుండి చూస్తే చిన్న చిన్న లైట్స్ కలిసి ఒక ఇమేజ్లా ఎలా కనిపిస్తాయో సేమ్ అలాగే ఈ లైట్ డాట్స్ కలిసి ఒక పిక్చర్ని బ్రెయిన్లో క్రియేట్ చేస్తాయి. ఈ విధంగా బ్లైండ్ పర్సన్స్కి చూపు వస్తుంది. అండ్ ఈ న్యూరల్ లింక్ వల్ల టెలిపతి కూడా పాసిబుల్ అయ్యే ఛాన్స్ ఉంది. మీరు ఏదో ఒక ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్కి పంపాలి అనుకుంటే వర్డ్స్ అవసరం లేదు, డైరెక్ట్గా బ్రెయిన్ టు బ్రెయిన్ కమ్యూనికేషన్ పాసిబుల్ అవుతుంది. ఇక ఎడ్యుకేషన్ విషయానికి వస్తే మనం సినిమాలో చూసినట్టు ఒక కొత్త సబ్జెక్ట్ని లేదా లాంగ్వేజ్ని డైరెక్ట్గా బ్రెయిన్లోకి డౌన్లోడ్ చేసుకోవచ్చు. టెక్నికల్గా ఫ్యూచర్లో ఇది పాసిబుల్ అవ్వచ్చు. మీరు 10 ఏళ్ళు చదివి నేర్చుకోవాల్సిన విషయాలని న్యూరలింక్ ద్వారా కొన్ని గంటల్లోనే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అప్పుడు మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం మారిపోతుంది. ఇప్పుడు కొంచెం సీరియస్ విషయాలకి వద్దాం. టెక్నాలజీ వల్ల లాభాలు ఉన్నట్టే ప్రమాదాలు కూడా ఉంటాయి. బ్రెయిన్ ఇంటర్నెట్కి కనెక్ట్ అయి ఉంటే దీన్ని హ్యాకర్స్ హ్యాక్ చేసే ఛాన్స్ ఉంది. ఇంకేముంది, మన ఆలోచనలు, మన సీక్రెట్స్ A to Z తెలిసిపోతాయి. ఇంకో డేంజరస్ విషయం ఏంటంటే కన్జ్యూమర్ మార్కెటింగ్. కంపెనీస్ మన షాపింగ్ బిహేవియర్ని కంట్రోల్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక ప్రోడక్ట్ని చూసినప్పుడు మీ బ్రెయిన్లో డోపమైన్, హ్యాపీ హార్మోన్ రిలీజ్ అయ్యేలా కంపెనీస్ ట్రిగ్గర్ చేసే ఛాన్స్ ఉంది. దీనివల్ల మనకి అవసరం లేని ప్రొడక్ట్స్ని కూడా కొనాలి అనే స్ట్రాంగ్ డిజైర్ని వాళ్ళు ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేయొచ్చు. అంటే మనిషి ఒక స్లేవ్గా మారిపోయే ప్రమాదం ఉంది. ప్రైవసీ అనే మాటకి అర్థం లేకుండా పోయే ఛాన్స్ ఉంది. ఇక ఎడ్యుకేషన్ విషయానికి వస్తే ఒక పెద్ద ప్రాబ్లం ఉంది. డబ్బు ఉన్న వాళ్ళు ఈ చిప్స్ని కొనుక్కుని సూపర్ ఇంటెలిజెంట్ అయిపోతారు. ఒక్క నైట్లో మొత్తం సిలబస్ని డౌన్లోడ్ చేసుకుంటారు. మరి నార్మల్ స్టూడెంట్స్ పరిస్థితి ఏంటి? ఈ లోకం చిప్డ్ హ్యూమన్స్ అండ్ నార్మల్ హ్యూమన్స్గా విడిపోతుందా? ఇది మనుషుల మధ్య ఉన్న ఇన్ఈక్వాలిటీని ఇంకా పెంచబోతుందా? అండ్ చాలా మంది న్యూరాలింక్ ఒక్కటే అనుకుంటారు, కానీ ఈ రేసులో ఇంకొన్ని కంపెనీస్ కూడా ఉన్నాయి. సింక్రాన్ అనే కంపెనీ ఇప్పటికే కొందరు పేషెంట్స్ లో చిప్ ని ఇన్సర్ట్ చేసింది. స్పెషాలిటీ ఏంటి అంటే సింక్రాన్ కి స్కల్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. బ్లడ్ వెజల్స్ ద్వారా చిప్ ని బ్రెయిన్ కి పంపిస్తారు. అలాగే బ్లాక్ రాక్ న్యూరోటెక్ కంపెనీ కూడా దశాబ్దాల నుండి రీసెర్చ్ చేస్తుంది. కానీ న్యూరాలింక్ స్పీడ్ అండ్ ఫండింగ్ వల్ల దీనికి ఎక్కువ పాపులారిటీ వచ్చింది. అండ్ ఈ టెక్నాలజీ వల్ల ఫ్యూచర్ లో మనిషి ఎవరు, మెషిన్ ఎవరు అన్న క్వశ్చన్ రైజ్ అవుతుంది. కానీ బ్లైండ్ పీపుల్ కి చూపి ఇవ్వటం, ప్యారలైజ్డ్ పీపుల్ కి నడక ఇవ్వడం కంటే పెద్ద విషయం ఇంకోటి లేదు. టెక్నాలజీ మన దగ్గర ఉంది, దాన్ని కంట్రోల్ చేసే తెలివి కూడా మనకు ఖచ్చితంగా ఉండాలి. న్యూరాలింక్ మనకి ఒక వరం అవుతుందా లేదా శాపం అవుతుందా అనేది టైం చెప్పాలి. కానీ ఒకటి మాత్రం నిజం, మనిషి తన బ్రెయిన్ ని మెషిన్ తో కలిపిన రోజు ఎవల్యూషన్ ఆగిపోదు, అది కొత్తగా మొదలవుతుంది. మనం ఇప్పుడు మానవ చరిత్రలోనే ఒక కొత్త యుగంలోకి అడుగు పెడుతున్నాం. మరి మీరు మీ బ్రెయిన్ లోకి చిప్ పెట్టించుకోవడానికి రెడీగా ఉన్నారా? మీరు దీని వల్ల భయపడుతున్నారా లేదా ఎక్సైట్ అవుతున్నారా? కామెంట్స్ లో ఖచ్చితంగా చెప్పండి. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి సైన్స్ వండర్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.